నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం పాలకూర ఆకుకూరల్లో పాలకూర అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పాలకూరకి దానికి ఒక ప్రత్యేకమైన రుచి కూడా ఉందండి. ఈరోజు పాలకూరని నేను ఈ విధంగా చేయాలి, ఏం వేసి చేయాలి, ఎలా చేస్తే టేస్ట్గా ఉంటుంది అని మీకు నేను చేసి చూపిస్తానండి. శనగపప్పు వేసి అయితే నేను చేస్తాను. శనగపప్పు ఉడకబెట్టేస్తాను. ఇట్లా 4 కట్టల పాలకూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ముక్కలు అయితే పెట్టుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే కర్రీ చేయాలనుకున్నారో అది తీసుకోండి. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాజ్ యూజువల్గా పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఈ 4 కూడా 1/2 స్పూన్ చొప్పున వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా మీరు వేయించండి. వేయించిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని తీసుకోండి. వెల్లుల్లిపాయని కచ్చపచ్చ ఇలా దంచండి. చిన్న రోట్లు వేసుకొని దంచండి. పెద్ద నూరి శుద్ధ చేయొద్దు. వేసి ఆ కచ్చపచ్చ చేసిన దాన్ని మీరు దీంట్లో వేయండి. వెల్లుల్లిపాయ మొత్తం వేసేయండి. ఒక ఉల్లిపాయలు అయితే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. దాన్ని కూడా మీరు ముక్కలు కోసి వేయండి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకోండి. ఆ 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా మధ్యలో కోసేసి వాటిని కూడా వేయండి. ఒక 2 గుప్పులు కరివేపాకు మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి. మంచిగా స్మెల్గా ఉంటుంది. కాకపోతే కరివేపాకు తీసి పారేయకుండా మీరు చిన్న చిన్న ముక్కలు కోసి అయితే వేసుకోండి కరివేపాకుని. ఆకుకూరతో పాటు నోట్లోకి వెళ్ళిపోతుందండి. ఏది తీయాల్సిన అవసరం ఉండదు. ఒక పచ్చిమిరకాయ తెప్పించి మీరు ఏది తీరు, తినేవాళ్ళు పచ్చిమిరకాయ కూడా తినేయచ్చు. ఇట్లయితే మనం ముక్కలు మెత్తపడే వరకు కూడా ఉల్లిపాయ ముక్కలు మెత్తపడాలండి. మెత్తపడే వరకు కూడా మనం వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, అవి చక్కగా ఉల్లిపాయ ముక్కలు మెత్త అయితే పడినాయండి. చూసారు కదా. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు 2 కలిపేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు 2 కూడా ఎప్పుడు తాలింపులో కర్రీస్లో ఆకుకూరల్లో వేస్తూ ఉంటాను. నేను ఒక్కోసారి అయితే అసలు కారం వేయను, ఒక్కోసారి కారం వేస్తాను. వేయాల్సిన కూరలో వేస్తాను, వేయకుండా కూరలో వేయను అనమాట. ఇప్పుడైతే మాత్రం ఇట్లాగా ఎండుమిరపకాయలు ఒక 2 వేసాను అనమాట. ఈ విధంగా మనం చక్కగా వేయించుకుందాం. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న పాలకూరని ఈ విధంగా వేసేయండి. వేసి మగ్గనివ్వాలి సుమా. ఇట్లా చూసారు కదా, బాగా మీరు అంతా వేసేసేయండి. హైట్గా వచ్చిందనుకోండి, మూత పెట్టారనుకో అది కొంచెంసేపటికి ఆకుకూర అంతా అడుగుకి వెళ్ళిపోయి అణిగిపోద్ది అనమాట. ఇట్లా కొంచెం మగ్గి కిందకి వెళ్ళిపోయే వరకు కూడా ఉంచండి. ఈ సమయంలో మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. రక్తాన్ని అయితే వృద్ధి చేస్తుంది ఇది. ఇందులో ఐరన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియము, మెగ్నీషియము, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అయితే దీంట్లో అయితే ఉంటాయండి. ఇది రక్తహీనత ఉన్న వారికైతే రక్తాన్ని పెంచుతుందండి. ఇట్లా మనం అయితే కళ్ళుప్పు తీసుకొని, కళ్ళుప్పు మీరు ఎప్పుడైనా సరే ఆకుకూరల్లో ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ వరకు వేసానమాట. కూర క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటాను. మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. మగ్గనివ్వండి. టమాటాలు బాగా మగ్గాలి. మగ్గితే మీకు దాని మీద పై తోలు ఊడిపోయే వరకు మగ్గనివ్వండి. బాగా టమాటా మగ్గాలి. ఇదిగోండి, ఇప్పుడైతే మీరు కారం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు నేనైతే కారం యాడ్ చేస్తున్నాను. నాకు సరిపోతుంది. పిల్లలు కూడా తినే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నానండి. కారం అస్సలు ఉండదు. 1 స్పూన్ వేసుకున్నానండి కారం. సాల్ట్, కారము ఇవన్నీ మీరు తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, అట్లా మీరు సర్దుకోవచ్చు. కానీ దీంట్లో సరిపోయే క్వాంటిటీ కావాలి అనుకుంటే మాత్రం నేను చెప్పిన విధంగా 1 స్పూన్ వేసుకోండి కారం. ఈ కూరకు సరిపోతుందన్నమాట 1 స్పూను. మనం ఎందుకు అంటే ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, ఇవన్నీ వేసాం కాబట్టి మనకి ఆ మాత్రం కారం అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే మీరు చక్కగా వేగనివ్వండి. కొంచెం మూత పెట్టినట్లయితే అది మీకు మగ్గుతుంది. టమాటా రక్తహీనతని తగ్గిస్తుందండి ఈ ఆకుకూర తినటం వల్ల. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని దాన్ని ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన దాన్ని బాగా ఉడికిబెట్టిన దాన్ని దాంట్లో కర్రీలో యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. శనగపప్పు, టమాటో, పాలకూర కర్రీ. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.
miss the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets. No